హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఒక ఆత్మను రక్షించడం అండి ఈ లోకంలో ఉన్న అన్ని పనుల కంటే కష్టమైన పని. ఒక ఆత్మను ప్రభు కొరకు రక్షించాలంటే, అందుకే ప్రభు అన్నాడు, నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. సముద్రంలో ఉన్న చేపలు పట్టేవాడు ఎంత తెగించి, ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్తాడు. అర్ధరాత్రి తెల్లవారుజామున వెళ్తాడు, వాళ్ళు వేస్తాడు, తీస్తాడు, వేస్తాడు, తీస్తాడు. వాళ్ళు నీళ్ళల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ చెమట మనకు కనబడదు. కానీ కష్టజీవులు వాళ్ళు. ఒక నిజమైన సేవకుడు, వ్యవసాయదారుడు, జాలరి, ఆత్మలను పట్టువారిగా ఉండాలి. ఇవాళ అలవకుండా, సొలవకుండా ప్రభువుని ఆరాధించి వెళ్ళిపోయే విశ్వాసులు ఉన్నారు. అంతకంటే సుఖం మరిగినటువంటి సేవకులు ఉన్నారు. చాలాసార్లు ఆశ్చర్యం వేస్తుంది నాకు. ప్రతిసారి వాక్యం చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు నిద్ర పట్టదండి. ఎందుకంటే నేను వాక్యం చెప్పి వెళ్ళిపోను. ఏం చేస్తాను తెలుసా? మీ బాధలు రాత్రి వద్దు, పొండి పొండి అన్నా కూడా ఉన్నారండి అక్కడ. ఎన్ని బాధలు చెప్పారు, ఎన్ని చిక్కులు చెప్పారు, ఎన్ని సమస్యలు చెప్పారు, ఎన్ని రకాలైనటువంటి శ్రమలు మనుషులు అనుభవిస్తున్నారో, విశ్వాసాలు అనబడిన వారు ఎన్ని పోరాటాల్లో ఉన్నారో. తల్లిదండ్రులు పోగొట్టుకున్నవారు, భర్తను పోగొట్టుకున్నవారు. కరోనా వైరస్లో నా భర్తను పోయారండి, మా సేవ చేస్తున్నాం, సేవ ఆగిపోయిందండి అని ఒక సహోదరు చెప్పారు. ఎందుకు ప్రభువా, ఎందుకు ప్రభువా? విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుంది. పరిశుద్ధుడైన పౌలు చేసిన సేవ చేయాలన్న ఆశ. కన్న బిడ్డల కొరకు ఎంత అక్కర కలిగి ఉన్నామో, నశించిపోతున్న ఆత్మల కొరకు అంత భారం కలిగి ఉండాలి. మన బిడ్డల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో, ప్రభు ఇచ్చిన దేవుని బిడ్డలను అంతకంటే జాగ్రత్తగా వారిని పెంచి పోషించాలి. వారిని ప్రభు దగ్గరకు నడిపించాలి. వారు తమ విశ్వాసములో స్థిరపడినట్లుగా, బలపడినట్లుగా వారిని సిద్ధపరచాలి. ఖచ్చితంగా దాని కొరకు ఇలాంటి సభ కావాలి, లేక గెట్ టుగెదర్ కావాలి, లేక ఇదిగో దేవుడు ఇచ్చిన మీడియా ద్వారా ఇవాళ రోజు అనేకుల్ని బలపరచడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి రప్పించడానికి ఒక పాస్టర్ పని కాదండి, ఒకటి చేయలేడు. ఒక సంఘం నిన్ను బలపరిచింది, ఒక సేవకుడిని నడిపించాడు, ఒకరు నీ కొరకు ప్రార్థించారు, మరో చోట నువ్వు బాప్తిసం పొందావు, మరో చోట నువ్వు వాక్యం నేర్చుకున్నావు, మరో రీతిగా నీవు ఆధ్యాత్మికంగా బలపడ్డావు. దేవుడు అనేక మంది దైవజనుల్ని పరిపూర్ణుడిగా చేయడం కొరకు వాడుకుంటున్నాడు. ఎంతమందిని దేవుడు వాడుకున్నా నీకు తండ్రి ఒకడు ఉన్నాడు, నీ తల్లి సంఘం ఉంది. నువ్వు కొత్తగా రక్షించబడ్డా, నిన్ను ప్రేమించి నీ వెంటబడి నీ కొరకు గోజాడి ప్రార్థించి నిన్ను ప్రభు దగ్గరికి నడిపించిన దైవజనుడు ఉన్నాడా లేడా? నువ్వు ఎట్టా మారాయవయ్యా అని అడిగాను ఆయన్ని. అబ్బే బైబిల్ తెరిచానండి, మారావు పో అన్నాడండి. మారిపోయానండి అన్నాడు. ఏంది పోయావు? ఎక్కడికి పోయావు? నీ బుద్ధి మారలేదు, నీ గుణం మారలేదు, నీ వంకర మారలేదు, నువ్వు పరిశుద్ధపరచబడలేదు. అలా కుదరదండి. నువ్వు ఎలా పుట్టావంటే గాలికి పుట్టాను అన్నాడంట ఒకడు. గాలి కట్ట పుడతావయ్యా? మీ అమ్మ 9 నెలలు మోసింది, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రసవించి బొడ్డు కత్తిరించి నీకు పాలు పట్టించి కంటికి రెప్పలా కాచుకుంటే కష్టపడి నిన్ను చదివిస్తే నువ్వు ఎంత రోడ్డు అయ్యావు. మీరేం పెంచారు నన్ను, మమ్మల్ని ఏం చేశారు మీరు అంటారంట కొంతమంది కుర్రోళ్ళు. చాలామంది విశ్వాసాలు అలాగే ఉన్నారండి. దైవజనుల్ని ఎదిరించకండి. నిన్ను కనిన తండ్రిని తల్లిని మరవద్దు. నిన్ను ప్రభు దగ్గరికి నడిపించిన దైవజనుడిని మరవద్దు. నువ్వు వాళ్ళతోటే ఉండని అవసరం లేదు. నీకు ఆ కృతజ్ఞత ఉంటే చాలు. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని కాబట్టి మీ కానుకలు నాకు పంపమని అడగటం లేదు.
మీరు నా చర్చలోనే ఉండండి అని అడగటం లేదు. కానీ ఏమడుగుతున్నాడో తెలుసా మీకు? అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయమే కదండి. 16వ వచనం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలే నడుచుకొని వారై ఉండవలనని మిమ్మను బతిమిలాడుకుంటున్నాను. మీరు ఎలా ఉండాలి? నేను ఎలా బతుకుతున్నాను? నేను ఎలాగ నిక్కచ్చిగా బ్రతుకుతున్నాను? నేను ఎలాగూ బ్రతకాలని నీకు నేర్పించాను. దానికి తగినట్టుగా నువ్వు బ్రతుకో. క్రైస్తవుడిగా బ్రతకటం వేరండి, క్రీస్తులాగా బ్రతకటం వేరు. నేను క్రీస్తును వెంబడించుచున్నట్లు మీరు నన్ను సవాలుకరంగా చెప్పగలిగి వాళ్ళందరి పాస్టర్లు చెప్పలేము, అలాగా చెప్పలేము. ఏవో కొరతలు లొసుగులు ఉంటాయి. కానీ విన్న బోధ ప్రకారంగా నడుచుకో, వాక్యానుసారంగా నడుచుకో. ఒకడు రక్షించబడితే సరిపోలేదండి, మనం పరిపూర్ణం అవ్వాలి. క్రీస్తు సారూప్యంలోనికి మరలబడాలి. మనందరం యేసు రక్త సంబంధులం. క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన వారిమి. క్రీస్తునందు మనందరం సహోదర సహోదరీలం. మీరు ఎక్కడున్నారో మీ ఆధ్యాత్మిక జీవితంలో మీలో క్రీస్తు సారూప్యం కనబడాలని, మీరు పరిపూర్ణులు అవ్వాలి, సంపూర్ణులు అవ్వాలని, మీరు ఆత్మలను పట్టే జాలరులు అవ్వాలని, దేవుడి రాజ్య వారసులు అవ్వాలని, ఈ లోకానికి క్రైస్తవుడంటే ఎవడో క్రీస్తులాగా బ్రతికి చూపించే వారిలో మనము ఉండాలని దేవుడి రాత్రి కోరుకుంటున్నాడు. నోరు తెరిచి ఒక్క మాట చెప్పండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో నేను యేసయ్యలాగా ఉండాలని, యేసు కొరకు బ్రతకాలని, యేసునామాన్ని మహిమపరచాలని, పరిశుద్ధ జీవితం జీవించాలని, ఓటమి కాక జయ జీవితముతో ప్రభు సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నానని చేతులెత్తిన ప్రతి ఒక్కరి చేయి పట్టుకో అయ్యా. మా చేయి పట్టుకొని నడిపించే యేసయ్యా. పడకుండా కాపాడే దేవా, మా కాలు జారకుండా, మా కన్నీరు కారకుండా, మరణంలోనికి పోకుండా మా స్థానంలో మా కొరకు బలై మమ్మను నడిపించే యేసయ్యా. ఆనాడు పెనుయేలు దగ్గర యాకోబు పోరాడి నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనన్న రీతిగా ఈ రాత్రి నీ సన్నిధిలో పోరాడామయ్యా. మోసగాళ్ళమైన మమ్మల్ని ఇశ్రాయేలుగా మార్చావు, రాజకుమారులుగా మార్చావు, నీతో కూర్చుండే భాగ్యాన్ని మాకు ఇచ్చావు. హల్లెలూయా. మళ్ళీ కక్కిన దానికి తిరగకుండా, మళ్ళీ పాత వాటిని వెతకకుండా, వెనక్కు చూడకుండా ముందుకే సాగిపోనట్లు నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి నీ వాగ్దానాలతో మమ్మల్ని నింపి యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.